घन घन नील अतिवदन सुंदर घन घन नील वदन अति सुंदर घन घन नील वदन अति सुंदर घन घन नील वदन अति सुंदर मेघ श्यामल माधव मुरहर मेघ श्यामल माधव मुरहर घन घन नील वदन अति सुंदर घन घन नील वदन मंदस्मित मुख राधा मनोहर मंदस्मित मुख राधा मंदस्मित मुख राधा मनोहर मंदस्मित गोविंद गोपाल नटवर गिरिधर गोविंद गोपाल नटवर गोविंद गोपाल नटवर गिरिधर गोविंद गोपाल नटवर गिरिधर मेघ श्यामल माधव मुरहर मेघ श्यामल माधव मुरहर मेघ श्यामल माधव मुरहर घन घन नील वदन अति सुंदर घन घन नील वदन अति सुंदर मेघ श्यामल माधव मुरहर मेघ श्यामल माधव घन घन नील वदन अति सुंदर घन घन नील वदन मंदस्मित मुख राधा मनोहर मंदस्मित मुख गोविंद गोपाल नटवर गिरिधर गोविंद गोपाल नटवर गोविंद गोपाल नटवर गिरिधर गोविंद गोपाल नटवर मेघ श्यामल माधव मुरहर मेघ श्यामल माधव मुरहर घन घन नील वदन अति सुंदर वंशी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरागरुडबिम्ब फलाधरोष्टात् पूर्णेन्दु सुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने नारायणं नमस्कृत्य
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీశుకం తతో జయముదీరయే. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మన జీవనం ఎంత విలువైనదో, ఆ జీవితంలో వెలుగుందేటటువంటి ఆ చైతన్య జ్యోతిని దర్శించడానికి వచ్చింది మానవ జన్మ. భోగాల కోసమే అనేది మానవ జన్మలో మాత్రమే కాదు, మిగిలిన అన్ని జన్మల్లో కూడా భోగాలు ఉన్నవి. ఆ భోగమే మానవ జన్మకు కూడా అంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. మానవ జన్మకు యోగము ప్రధానం. యోగము అంటే ఏమిటి? కలయిక. విడిపోయినటువంటి దాన్ని, మర్చిపోయినటువంటి దాన్ని గుర్తు తెచ్చుకోవడం, వీడిపోయినటువంటి దానితో కలవడం, అది యోగం. అంచేత యోగం కోసం, త్యాగం కోసం వచ్చినటువంటిదే మానవ జన్మ తప్ప భోగం కోసం కానే కాదు. పశుభిన్నరాణం ఏంటది? సామాన్యమే తత్ పశుభిన్నరాణం. ఈ మూడు పశువులతో మనిషికి కూడా సమానమే. మరి ఏమిటి మనిషి యొక్క ప్రాధాన్యత అంటే జ్ఞానం నరాణం అధికం విశేష జ్ఞానేన హీనః పశుభిః సమానః. అంటే మనిషి అయి పుట్టి కూడా పశువులాగా బ్రతకడం ఏంటండి? పశువుగా పుట్టి పశువుగా బ్రతకడంలో తప్పులేదు. సరే, ఆ పశువుల్లో కూడా కొన్ని పశువులు భగవంతుడిని ఆరాధించినటువంటి ఉన్నవి, అవి మనకు వస్తాయి. పశువు కావచ్చు, జంతువు కావచ్చు. అంతేత మానవ జన్మ యొక్క ఉత్కృష్టత ఏమిటి అనేది మనకి ఇవాళ భాగవతంలో విష్ణురాతుడు అయినటువంటి పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు. బ్రహ్మరాతుడు అయినటువంటి శ్రీ శుక మహర్షి వివరిస్తున్నారండి. ఇద్దరికి మ్యాచ్ చూడండి. మీరు ఒక పెళ్లి చెయ్యాలి అంటే ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఆ పిల్లాడు, ఈ పిల్ల అనేది మీరు ఎలా చూస్తారో, గురువుకి శిష్యుడికి కూడా ఆ మ్యాచ్ సరిపోవాలి. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరాత్పర పరబ్రహ్మ చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి వాడు శ్రీ శుక మహర్షి. ఇక సాకారమై నిరాకారమై ఉంటూ కూడా సాకారమై చతుర్భుజుడుగా ఉంటాడు, ద్విభుజుడుగా ఉంటాడు, అన్నింటిగా ఉంటాడు, అన్నిటికీ అందకుండా ఉంటాడు. ఎవడో అటువంటి విష్ణువు చేత రక్షింపబడినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. విష్ణురాతుడు, బ్రహ్మరాతుడు. బ్రహ్మణ ఆతు, విష్ణునా ఆతు. విష్ణువు చేత సంరక్షింపబడుతూ ఉన్నటువంటి వాడు, ఆయన బ్రహ్మ చేత సంరక్షింపబడుతున్నటువంటి వాడు. హే పరీక్షిత్, నీవు నిశ్చింతగా ఉండవచ్చు. మా తండ్రి శ్రీమద్ భాగవతాన్ని రచించి నాకు ఈ లోకమే పట్టకపోతే, ఆ భాగవతాన్ని గానం చేస్తే, ఆ గానం చేసిన దానికి నేను ఆకర్షితుడనై ఆగిపోతే అప్పుడు నాకు నేర్పించారు ఈ భాగవతం. అంటే చూడండి, అంత విరక్తుండి కూడా ఆకర్షించింది ఏమిటండి? అర్థం కాలేదా? నిద్ర వస్తుందా? టిఫిన్ ఎక్కువైనట్టు వాళ్ళు ఉండేవారు కదా, బాగుందని బాధ. నిద్ర సహజంగా అనిపించినా దాన్ని పోగొట్టుకోవడానికి మీరు ఏం చేస్తారో తెలియదు, చెయ్యాలి. అంటే ఎంతటి
మహావిరక్తుడు. తండ్రి పిలిస్తే పలకలేదు, వినబడలేదు, ఆగలేదు. కానీ భాగవత గానానికి లోనైపోయాడు, వసుడైపోయాడు. తనే చెప్పుకున్నాడు పరీక్షితుడు. అంచేత పరీక్షిత్ ఆకర్షితుడనై నేను ప్రప్రథంగా మా తండ్రి నుంచి నేర్చుకున్నాను. ఆపై ఇదిగో నీకు నేను వినిపిస్తున్నా. అందుచేత నీవు నిశ్చింతగా నేనున్నాను అని అంటూ అభయమిచ్చి ఖట్వాంగుడు అనేటటువంటి మహారాజు భూలోకంలో ఉన్నటువంటి వాడు ఒకనాడు దేవత యొక్క సహాయార్థి అయి వెళ్ళాడు. రాక్షసుల్ని ఓడించాడు, దేవతలకు విజయాన్ని ప్రసాదించాడు. దానికి సంతోషించి దేవతలందరూ రాజా నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. మనం ఏం కోరుకుంటాం మనందరికీ తెలుసు. మనకు చాలా ఉన్నవి లిస్టు. పాపం ఖట్వాంగుడు ఏం కోరుకున్నాడు తెలుసా అండి? నా ఆయుష్ ఎంత ఉంది చెప్పండి అన్నారు. దేవతలు చెప్పారు, కేవలం ఒక్క ముహూర్త కాలం మాత్రమే నీకు ఆయుష్ ఉంది అని. అలానా, చాలా సంతోషం మీరు నాకు చెప్పినందుకు. నన్ను తక్షణమే నా రాజ్యాన్ని దించేసేయండి అన్నారు. విమానం ఇచ్చి పంపించారండి. వెళ్ళాడండి. ఆ కాలంలోనే అందరికీ అన్నిటికీ చెప్పేసి అన్నిటిని విడిచిపెట్టి తాను 2 ఘడియల కాలంలో మోక్షాన్ని పొందాడు. ఇంకా ఎంత సమయం ఉంచుకున్నాడో చూడండి. 2 ఘడియలలో మోక్షాన్ని పొందాడు పరీక్షిత్ ఖట్వాంగుడు. అందుచేత నీకు ఇలాంటి ఘడియలతో చూస్తే గంటకు 60 ఘడియలు, 12 గంటలు లేదా 24 గంటలు ఒక రోజైతే అలాంటి 24 గంటలవి 7 రోజులున్నవి. ఓ నీకు చాలా అవకాశం ఉంది అని చెప్పాడు. తాను చనిపోతాను అని బాధపడలేదండి పరీక్షిత్తు. అయ్యో చనిపోయే నొప్పుగా నేను మోక్షాన్ని పొందాలి, మోక్షస్వరూపుడైనటువంటి ఆ భగవద్ అనుభూతిని పొందాలి. నిన్ననండి అనుకోకుండా ఎవరో ఒక ఆయన విజయవాడ నుంచి ఫోన్ చేసి ఒక మాట చెప్పారండి. ఆశ్చర్యం, ఎవరిలో ఏ రకమైనటువంటి జ్ఞానం ఉంటుందో తెలియదు. మీ అందరిలో కూడా ఉంది. కొందరు పండితులు కూర్చుని ప్రసంగించినప్పుడే తెలుస్తుంది వారి సత్తా ఏమిటి, వారికి ఉన్న గానం ఏమిటి, వారికి ఉన్న ధ్యానం ఏమిటి, వారికి ఉన్న జ్ఞానం ఏమిటి అని. ఆయన ఫోన్ చేసి, అమ్మా ఎంతకాలం అన్యంగా ఆరాధించడం అమ్మా, అనన్యంగా మిగలాలమ్మా అన్నాడు. నిజంగా అరే భగవంతుడే అలా పలికిస్తున్నాడా? ఆరాధన అన్యత్వంలో ఆరంభమవుతుంది. అయ్యా పండితులైన గ్రహించండి. వేరుగా ఉన్నప్పుడు పరమాత్మ నాకు ఎదురుగా కనిపిస్తున్నాడు. అదిగో చక్కగా ఒక భంగిమలో ఉన్నాడు. భంగిమలో ఉన్నటువంటి ఆ స్వామిని దర్శించి అతడు నా ఈ భంగిమలో కూడా ఉన్నాడు, ఇక్కడ మాత్రమే కాదు సుమా అంతటా ఉన్నాడు. అన్యంగా ఉన్నటువంటి స్వామిని అనన్యంగా అనుభూతి చెందడం. అందుకే స్వామి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఇక్కడ మనం సామాన్యార్థంగా చూస్తే అన్య చింతన లేకుండా నన్నే చింతించు. అన్యం ఉన్నప్పుడు అన్య చింతన రాక అనన్య చింతన ఎక్కడ వస్తుంది? అన్యంగా ఉన్నటువంటిది కూడా ఆ తత్వమే, ఏకతత్వమే. అందుకే ఏమన్నారండి? బ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానాయి తందనానాపురే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానాయి తందనానాపురే తందనానా ఫళ తందనా
ತಂದನಾನಾಯಿ ತಂದನಾನ ಪುರೇ ತಂದನಾನ ಫಳ ತಂದನಾನ ಫಳ ತಂದನಾನ ಫಳ ತಂದನಾನ ಹಡಗಿ ಏನುಗು ಮೀದ ಕಾಯು ನೆಂಟೊಕಟೆ ಉಡವಿಸು ನಗಮು ಮೀದ ಕೊಲಯು ನೆಂಟೊಕಟೆ ಕಡು ಪುಣ್ಯುలను పాప కర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటి ఈశ్వరు నామం ఒకటి ఈశ్వరు నామం ఒకటి తందనానాయి తందనానా పురే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ అన్నమాచార్య స్వామి ఆ అనుభూతిని పొంది ఒక్కటే ఒకటే ఉన్నది బ్రహ్మం ఒక్కటే, బయటికి కనిపిస్తున్నవి హెచ్చు తగ్గులంటూ ఏమీ లేవు, అందరిలో ఉన్నది ఆ ఒక్క తత్వమే, అదే శ్రీహరి తత్వం. రాజు నిద్రిస్తూ ఉన్నా, రాజు ప్రక్కన బంటు నిద్రిస్తూ ఉన్నా, రాజు పూల పాన్పుపై నిద్రిస్తూ ఉన్నా, నిద్రలో రాజు రాజు కాదు, బంటు బంటు కాదు. ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ పేటలో మహోన్నతంగా జీవించవచ్చుగాక, చండాలుడు ఎక్కడో ఊరి చివర ఉండవచ్చుగాక. బ్రాహ్మణుడు ఉండేటటువంటి మెట్టు భూమి, చండాలుడు ఉండేటటువంటి చిట్టి భూమి వేరు కానే కాదు. భూమి ఒకటే, నిద్ర ఒకటే, నిద్రలో అందరూ ఒకటే. ఏనుగు పెద్ద శరీరం, దాని ప్రక్కనే కుక్క ఉంది, చిన్న శరీరం. సూర్యుడు పెద్దది కాబట్టి దానికి ఎక్కువ, చిన్నది కాబట్టి దీనికి తక్కువ, ఇవ్వలేడు, ఇవ్వడు. అలానే భగవంతుడైనటువంటి వాడు, అతడు శ్రీ వెంకటేశ్వరుడు లేదా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. కడు పుణ్యులను పాపకర్ములను సరికావా సమానంగానే కాపాడుతూ ఉంటాడు, సమానంగానే రక్షిస్తూ ఉంటాడు. పంచభూతాలకు లేనటువంటి వైషమ్యము బుద్ధి ఉన్న మనకెందుకండి? బుద్ధి లేని పశువులకో లేకపోతే పక్షులకో ఉందంటే అది వేరే విషయం. ఎందుకంటే వాడికి శాస్త్రాలు లేవు, గురువులు లేవు, స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, యూనివర్సిటీస్ కూడా లేవు. ఇవన్నీ ఎవరి కోసం అండి ప్రవృత్తమైనవి? ఎవరి కోసం? ఎవడికి ఉండాల్సిన వాడు ఉంచుకోలేదో వాడి కోసం ఇవన్నీ ప్రవృత్తమైనవి. అర్థమైందా? అందుచేత ఆకాశంలో వైషమ్యం లేదు, వాయువులో తేడా లేదు, తేజస్సులో తేడా పాడా లేదు, జలంలో భేదం లేదు, భూమిలో భేదం లేదు, పంచభూతాలలో లేని భేదం, పంచభూతమయుడైనటువంటి పంచభూతాతీతుడైనటువంటి భగవంతుడికి లేని భేదం మనకెందుకు? అందుచేత ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క తత్వము అనేది ఆ అనన్యానుభూతిని కదమ్మా మనం పొందాల్సింది అని అన్నాడండి. అక్కడ నిజంగా అరే అతనికి ఎంత ఆలోచన తట్టింది. అతడు ఒక డాక్టర్ అట, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, చిన్న పిల్లాడు కావచ్చు. ఎంత చక్కని విషయం అది. అమ్మ ఆ స్థితిలో మనం అంతా కలిసి అమరావతి కోసం తపస్సు చేద్దాము, పోరాడదాము అన్నారు. సరే నన్ను చాలా సంతోషం, నేను బృందావనంలో ఉండగా మీరు చెప్పారు, బృందావనం నుంచి వచ్చిన వెంటనే మనం ఆ పని చేద్దాము అన్నారు. అంటే ఇక్కడ ఆ అనన్యంగా మిగలడం అనేటటువంటి జ్ఞానం మనకి ముందే కలిగి ఉంటే ఖడ్వాంగునిలాగా 2 ఘడియల్లోనే మోక్షాన్ని పొందవచ్చు. ఇక దీనిలో ప్రధానంగా ద్వితీయ స్కంధంలో విరాట్ స్వరూపాన్ని గురించి తెలియజేస్తారు. అలాగే ఒక తాపస్సు యొక్క జీవన యాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. సత్పురుషుడు అనేటటువంటి వాడి నడవడి ఎలా ఉంటుందో చెప్పారు. ఇక అన్య దేవతల్ని భజిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇప్పుడు చూడండి, ఉదాహరణకి సూర్యుడు ఆరోగ్యానికని, ఇంద్రుడు పదవి కోసమని, ఇలా ఒక్కొక్క దేవతలను అక్కడ చెప్పారండి. మనకి చాలా మంది దేవతలు చెప్పారు. ఉదాహరణకి
స్వామివారు పిలిచారు అని మాతో సహా మీరందరూ వచ్చారు. అన్నింటికీ స్వామివారే చెయ్యరు కదా, చేస్తే కూడా బాగుండదు. అందుకని ఏం చేస్తారు, ఒక సెక్రటరీ పెట్టారు. అయ్యా సెక్రటరీ గారు, ఇదిగో నాకు ఫలానా రూమ్ కావాలి, ఆయన ఇస్తారు. నాన్న రామకృష్ణ నాకు పాలు కావాలి, పాలు రామకృష్ణ ఇస్తారు. ఇంకెవరు, అమ్మ మాతాజీ నాకు టిఫిన్ కావాలి, మాతాజీ టిఫిన్ పెడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎలా మనకి అందిస్తారో, అది సాక్షాత్తుగా అందకపోయినా వారి వారి దాన్ని ఏమంటారు, విభాగంలోనే, అంటే సొంతంలో ఇవి కొన్ని విభాగాలు. ఉన్నది ఒకే ఒక మేనేజ్మెంట్, ఉన్నది ఒకే ఒక ప్రభుత్వం, ఉన్నది ఒకే ఒక విభుత్వం. ఆ ప్రభుత్వంలో విభుత్వంలో కొన్నింటిని విభజన చేసి ఇచ్చారు. అంచేత మనకు విఘ్నాలు లేకుండా ఉండాలంటే గణపతి, డబ్బు కావాలంటే లక్ష్మీపతి, విద్య కావాలి అంటే వాణి, శక్తి కావాలి అంటే తెలీదా పార్వతి, శక్తి కావాలన్నా సౌభాగ్యం కావాలన్నా పార్వతి. అంచేత మీరు సౌభాగ్యం కోసమని లలితా సహస్రనామం చదువుతుంటారు. ఇలా చాలా దేవతల విభజన చెప్పారండి. మనకి సమయం లేదు కాబట్టి నేను ముందుకు పెడుతున్నాను. అంచేత ఇలా ఎందరెందరూ దేవతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సచ్చిదానంద ప్రభుత్వమే ఉంది అని అంటూ మోక్షప్రదుడు శ్రీహరి. వీరిని ఇలా చిన్న చిన్నవి ఇవ్వడానికి, వీరిని రామకృష్ణ గారినో సెక్రటరీ గారిని అయ్యో కూర్చోబెట్టి మాతాజీ గారు ఏదో చెప్పారని మాకు అర్థం కాలేదు, స్వామీజీ మరీ వేదాంతం చెప్పారు అసలు అర్థం కాలేదు, మీరు చెప్పండి 2 ముక్కలు అన్నారనుకోండి, చెప్తారా? తల్లి ముక్కలు కాదు, నీకు ఏమన్నా చెక్క కావాలంటే చెప్పు, తినడానికి పెడతారు. జంతువులు ఏవో అంటారు కదండి, చెక్కలు చెక్కడాలు ఏవో ఉంటాయి కదా, ఆ విధంగా అడుగు తల్లి నేను పెడతాను, కానీ ఆ మొక్కలు మాత్రం నాకు తెలియదు, మళ్ళా స్వామి దగ్గరికి వెళ్ళు, లేదా కావాలంటే మాతాజీ దగ్గర అని ఎలా చెబుతారో, ఈ చిన్న చాక్లెట్లు, ఐస్ క్రీములు వంటివి అందరూ వివిధ దేవతలతో ఇప్పించి తాను మాత్రం మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు శ్రీహరి అని చెబుతూ, కామింపకయును సర్వము కామించియునైన ముక్తి కామించితగన్ లోమించి పరమ పురుషుడు నేమించి భజించు తత్వనిపుణుండు అధిపా. మిగిలిన కోరినా కోరకపోయినా ముక్తిని మాత్రం నాకు కావాలని కామించి లోపల ఉన్నటువంటి పరమ పురుషుణ్ణి సేవించి భజించేటటువంటి వాడు తత్వ నిపుణుడు, వాడు చాలా గొప్పవాడు అని అంటూ ఎవరెవరు ఏవేవి కొలిచినా అందరికీ ఆధారం ఆ శ్రీహరినే అని చెబుతూ, ఇక్కడ శుగ మహర్షిని చక్రవర్తి, పరీక్షణ చక్రవర్తి ఒక చక్కని ప్రశ్న వేశాడు. భగవంతుడు తాను ఒక్కడే ఉండి అలాగే హాయిగా ఉండగా ఇంతమంది దేవతల్ని పెట్టడం ఎందుకు, ఇంత దేవతల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం ఎందుకు, పాపం ఆయన ఒక్కడూ చెయ్యలేక ఇంతమందిని సృష్టించాడా, సృష్టి స్థితి లయాలు అనేటటువంటిది ఈ ప్రపంచం ఇదంతా చెయ్యడం ఎందుకు, దీనివల్ల ఆయన వచ్చేటటువంటి లాభం ఏమిటి, చెయ్యకపోతే వచ్చేటటువంటి నష్టం ఏమిటి అని ఇలా చాలా ప్రశ్నలు వేశాడండి. వేస్తే దానికి శ్రీ శుక మహర్షి ఆశ్చర్యంగా, ఆహా రాజా ఎంత చక్కని ప్రశ్న వేశావు, అయితే ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి అంటే ముందుగా నేను ప్రార్థించాను. అదంటే అంత మహానుభావుడయ్యుండి కూడా గురు ప్రార్థన, హరి ప్రార్థన, హరి గురువు వేరు కాకపోయినా గురువు మనకు అందుబాటులో ఉంటాడు, హరి అందకుండా ఆంతర్యంలో ఉంటాడండి. గురువు మనకి, అందుకనే గురువులు ఎందరో ఉన్నా మనకు అందుబాటులో ఉన్న గురువు మన గురువు. ఈ గురువు ఏం చేస్తారు, అందకుండా లోపల దాగి ఉన్నాడే అతన్ని ఎలా అందుకోవాలో చూపిస్తారండి. అంచేత హరి గురు ఇద్దరి ప్రార్థన చేసి చెబుతారు శ్రీ శుక మహర్షి. ఏమనంటే ఆ స్తోత్రంలో చాలా చక్కగా చేశారు. వరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంవరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖ
కామరాధిపులకం ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదన్. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నేను ఆ హరికి నమస్కరించాలి. ఎవడా హరి? పరుడు, ఈశ్వరుడు, మహామహిముడు. ప్రాదుర్భవ సంస్థాన అంటే సృష్టి స్థితి లయములు అనేటటువంటి వాటితో ఆడుకునేటటువంటి వాడు. త్రిశక్తియుతుడు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అటువంటి శక్తులతో అంతర్గత జ్యోతి అయి, బహిర్జ్యోతులు మనం వెలిగిస్తే వెలుగుతాయండి, స్విచ్ వేసుకుంటే వెలుగుతాయండి. అసలు ఏ వెలుగుంటే ఈ వెలుగుల్ని మనం వేసుకుంటున్నామో అది ఎప్పుడు మనం ఆలోచించాలి. అర్థం కాలేదా? దీపావళి వస్తుంది లేదా, రోజు దీపం వెలిగిస్తామండి. ఓకే, ఈ దీపం వెలిగించే ముందు లోపల ఏ వెలుగుంటే ఈ చేతులు కదులుతున్నవి, లోపల ఏ వెలుగుంటే కళ్ళు పనిచేస్తూ ఉన్నవి ధ్రువుడు చెబుతాడు. అంచేత ఆ వెలుగును గుర్తించడానికి యోంతః ప్రవిశ్య, అంచేత ఆ వెలుగును గుర్తించడానికి ఈ వెలుగులన్నీ. అంచేత ఇక్కడ అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖ అమర అంటే బ్రహ్మగారు ముఖ్యమైనటువంటి దేవతలకు అందరికీ కూడా ప్రాపింపరాకుండు. వాళ్ళకే దొరకడటండి, వాళ్ళకే చిక్కడటండి. అందుకని వైకుంఠంలో ఉన్నటువంటి వాడిని కూడా పొందలేని బ్రహ్మగారు ఈశ్వరుడు కూడా ఈ భూలోకంలో మన స్వామి అవతరించినప్పుడు ఎన్నెన్ని వేషాలు వేసుకుని ఆ భగవంతుని లీలా గుణ వైభవాన్ని దర్శించారు. అంచేత వైకుంఠంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సులభుడేమో. ఆహాహా, వాళ్ళకి కూడా ప్రాపింపరాకుండు దుస్తర మార్గము. ఆ మార్గము అంత తేలిక కాదండి. అంత తేలికైతే వేలాది వేల జన్మలు తపస్సులు ఎందుకు, ఇన్ని శాస్త్రాలు ఎందుకు, మరి ఇన్నిసార్లు సత్సంగం ఎందుకు? ఏ శుభ్రంగా 3 పూట్ల తిని 3 పూట్ల నిద్రపోవచ్చుగా. ఇది సులభం కాదు. అంచేత ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారు హృదయాంతరాలలో ప్రకాశించేటటువంటి ఆ హరికి నేను తత్వార్థినై, తత్వమును తెలుసుకోవాలి అని కోరినటువంటి పరీక్షిత్తుకు చెప్పాలంటే ముందు నాకు ఆ స్ఫురణ రావాలి. చెప్పారు ఇప్పుడే స్వామిజీ, మొత్త స్మృతి జ్ఞానం అపోహనం. నా వల్లే నీకు స్మృతి వచ్చిన, నా వల్లే నీకు జ్ఞానం వచ్చిన. అర్జునుడు ఏం చెప్పాడంటే నిన్న, అన్ని అతడి వల్ల అతడి వల్ల అతడి వల్ల. అందుకనండి భక్తుడికి భుక్తుడికి తేడా ఏమిటంటే, భక్తుడికి కార్లు ఉంటాయి. అయ్యా మంచి బెంచ్ కారు కొన్నారు, చాలా సంతోషం, అంటే భగవంతుడు దయండి. ఓ చాలా అపార్ట్మెంట్స్ కట్టారే, భగవంతుడు దయండి. హాయిగా పిల్ల పాపలతో హాయిగా సుఖంగా ఉన్నారే, భగవంతుడు దయండి. ఈ మధ్య మీకు మినిస్టర్ పోస్ట్ కూడా వచ్చిందట, భగవంతుడు దయండి అనుకున్నాడు అనుకోండి, వాటితో వాడు హాయిగా ఉండగలడు. బెంచ్ కారు నేను కాబట్టి కొన్నాను. ఎవరు కొన్నారు ఈ బెంచ్ కారు? ఎవడో కానీ కొనలేడు. ఇంకా ఈ మధ్య లేటెస్ట్ కార్లు వచ్చినాయండి, నాకు తెలియదు. అంతేత నేను అపార్ట్మెంట్స్ ఒకటే ఉంటే 100 అపార్ట్మెంట్స్ కట్టించాను. ఎవరు అనుకున్నారు? నా సామర్థ్యం అలాంటిది. నేను రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేస్తా అంటాడండి, ఎప్పుడో ఒకప్పుడు దివాళా తీసేస్తాడండి. అంచేత అహంకరించడం కాదు. ఇది ముందుగా చెప్పింది. భక్తుడైతే భుక్తుడు ఏం చేస్తాడంటే నేనే భోక్తను అనుకుంటాడు, నేనే కర్తను అనుకుంటాడు. దానిలో విలవిల్లాడిపోతూ కూలిపోతాడు, బాధపోతాడు, ఒకరోజు ఒరిగిపోతాడు అని చెబుతూ ఇక్కడ శ్రీ సుఖ మహర్షి ఏ విభు వందనార్జనము ఏ విభు చింతయు నామ కీర్తనం వే విభులీల అద్భుతములు ఎప్పుడు సంశ్రవణము సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునన్రు నేను ఆ విభురాశ్రయించి అభౌగ నివర్తను భద్రకీర్తను. ఆ మహానుభావుడు కూడా స్తోత్రం చేశారండి. ఎందుకో తెలుసా? స్తోత్రం అనేటటువంటిది జస్ట్ ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది, రెండు కలిపి కనెక్ట్ చేయడం అనమాట. ప్రార్థన చేసే ముందు వరకు శరీరాలుగా ఉంటాయి. ప్రార్థన అనేది మొదలు పెట్టేటప్పుడు కనెక్ట్ అవుతుందండి, పవర్ పనిచేస్తుంది. అర్థమైందా? అంచేత ఆ పవర్ పనిచేయడం కోసమనే ప్రతి ఒక్కరూ ప్రార్థన అంటే ప్రకృష్టంగా చేసేటటువంటిది ప్రార్థన. అర్థించడం ఎలాగో తెలియడం అనేటటువంటిది
ప్రార్థన. అటువంటి ప్రార్థనలు ఇది మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎందుకంటే పోతనామాచుల వారి యొక్క పద్యము సాహిత్యంలో మనందరికీ బాగా తెలుస్తుంది. అఘౌఘ నివర్తను భద్రకీర్తనం అని అంటూ ఆయన ఒక 3 సార్లు ప్రార్థించారండి శుక మహర్షి. తపములు చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంజయమివ్వని చేర్పమున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరమితుం భజించెద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఎన్నేసి తపస్సులు దానాలు జపాలు చేసినప్పటికీ కూడా వాటి వల్ల కలిగేటటువంటి ఫలాలను పరమేశ్వరుడికి అర్పించకుంటే అవన్నీ నింద్యములు అయిపోతాయి, అవన్నీ ఆపదల కింద పరిణమిస్తాయి. అంచేత పరిమితి లేనటువంటి వాడు పాపచయ నివర్తనుడైనటువంటి మంగళమయ కీర్తనుడైనటువంటి ఆ భగవంతుడిని నేను సేవిస్తున్నాను, భజిస్తున్నాను అని శ్రీ శుక మహర్షి చెబుతున్నారండి. అందుకే మన పెద్దలంతా మనతో ఏదైనా ఒక సత్కర్మ చేయించినప్పుడు, సంకల్పం చేయించినప్పుడు ఏం చేస్తారండి? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పిస్తారు. చివరి అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? గుర్తు లేదా? చేతిలో కొన్ని అక్షతలు నీళ్లు పోసుకోండమ్మా అని చెప్తారు. పోసిన తర్వాత ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు, శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. అక్కడ శ్రీకృష్ణుడు పరబ్రహ్మ, పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించడం అని చెబుతూ ఇక్కడ ఈ విషయంలో శ్రీ శుక మహర్షి పరీక్షిత్ నువ్వు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఒకసారి నారద మహర్షి తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పారు, అతడు చెప్పింది నేను నీకు చెబుతాను అని అంటూ తృతీయ స్కంధానికి మనం పెడుతున్నాము. ఎప్పుడైతే నారదుడు ఏ ప్రశ్న అయితే పరీక్షిత్తు శుక మహర్షిని వేశారో ఆ ప్రశ్నకు సమాధానం నారదుడికి బ్రహ్మగారు చెప్పింది చెబుతూ ఉన్నారు శ్రీ శుక మహర్షి. ఎందుకంటే ఇది సాక్షాత్తు నాకే నేను చెప్పలేదు అని అంటూ ఇక్కడ హరిని స్తుతించి గురువైనటువంటి వ్యాస మహర్షికి కూడా నమస్సులు సమర్పిస్తాడండి. తన తండ్రే కదా అని ఉపేక్షించలేదండి. తండ్రిగా అనుకుంటే విద్యను నేర్వలేదండి. పుత్రుడుగా అనుకుంటే తాను ఆ లబ్ధిని పొందలేదండి. జత శిష్యుడై తండ్రిగా ఉన్నటువంటి సద్గురువుకి నమస్కరించి హరికి ప్రార్థన చేసి చెప్పబోతూ ఉన్నాడు. ఆ బ్రహ్మగారు ఏం చెప్పారు అంటే, నారదా, నాకు చాలా మంది అయ్యా సృష్టికర్తమైన బ్రహ్మ నీకు నమస్కారం అని అంటుంటారు. నేను నవ్వుకుంటాను. మీరు చేసే నమస్కారాలకి కారణం నేను కాదు, నా క్రియలు చూసి నేను సృష్టి చేస్తున్నాను అని మీరు అనుకుంటారు. సృష్టి చెయ్యగలిగినటువంటి శక్తి ఇచ్చినటువంటి వాడు నా తండ్రి. ఎవరాతడు? శ్రీహరి అని నేను మనసులో అనుకుంటాను, పైకి నవ్వుకుంటాను అంటాడండి. అంచేత మనల్ని ఎవరైనా అబ్బా మీరు ఎంత గొప్పవాళ్ళండి అని అన్నారనుకోండి అని అనుకుని అయ్యా కాదు, అతని గొప్పతనం, అతని దయ, అతని 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 వాట్ ఎవర్. అర్థమైందమ్మా? అంచేత పాస్ ఆన్ టు లార్డ్, పాస్ ఆన్ టు లార్డ్. ఎవరైనా తిట్టారు, ఓకే, అది కూడా పాస్ ఆన్ టు లార్డ్. మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేయడం బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఫార్వర్డ్ టు లార్డ్. ఎవరు మిమ్మల్ని మెచ్చుకున్నారు? ఫార్వర్డ్ టు లార్డ్. ఎవరు మిమ్మల్ని బాగా తిట్టారు? ఫార్వర్డ్ టు లార్డ్. అప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని తిట్టినా, మీ భర్త గారు మిమ్మల్ని తిట్టిన, పాస్ ఆన్ టు ఫార్వర్డ్ టు లార్డ్. ఇది టెక్నిక్ అండి. అందుచేత ఇలా చెయ్యడం ద్వారా బ్రహ్మగారు చెబుతూ, హే నారద, సృష్టి స్థితి లయములు చెయ్యడం అనేటటువంటిది భగవంతుడికి ఒక లీల. సర్వము అతడి నుండే ప్రవృత్తమైనవి. ఓం బ్రహ్మణో వ్యక్తం అవ్యక్తాన్ మహదహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో అఖిలం జగత్. ఇదండి ఆర్డర్. పరీక్ష అడుగుతారు, ఇదంతా క్రమక్రమంగా